ఆయన నీ పరిస్థితుల్ని గమనించి చూస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. అషూరు సైన్యం ఇథియోపియా దేశం మీదికి దండెత్తింది. అషూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళని అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయటానికి వాళ్ళకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్ళను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగెల్లాగా మిసిడి పడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళ పైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ, మనల్ని అసహించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటల్ని గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు. దీన్నే మరో విధంగా చూడొచ్చు. తుఫానులో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసుప్రభు. బేతనియలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరియైన సమయం కోసం ప్రభు ఎదురు చూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించటం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతుందో నిశ్చింతగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుదనం, వివేచన, దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమల్లో నలిగే హృదయమా, సందడి చేయకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్ట ప్రకారం నిన్ను కట్టేవాడాయన. ప్రార్థించే హృదయమా, గోల చేయకు. ఇచ్చిన మాటను మీరలేడాయన. ఓపికతో దేవుని మ్రోల కనిపెట్టు. కనిపెట్టే హృదయమా, బలం తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు. సమయం మించేదాకా ఉండడాయన. సందేహం ఎందుకు?